హే గాయ్స్, ఈ వీడియో చిన్నపిల్లల కోసం 2వ నెల నుంచి 1వ సంవత్సరం వరకు పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా ఆవాల దిండు అని విన్నారా? నేనైతే కొత్తగా వింటున్నా. ఆన్లైన్లో చూసా, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పి నేను మా పాప కోసం ఇంట్లోనే స్టిచ్ చేశాను. ఎలా అంటే 3 సైడ్లు కుట్టించుకున్న ఒక క్లాత్ తీసుకొని అందులో ఇలా ఒక 1/2 kg ఆవాలు వేసుకొని మనం ఇంట్లోనే పై లేయర్ కూడా కుట్టేసుకోవచ్చు. 3 సైడ్లు మిషన్ మీదే కుట్టనవసరం లేదు, మన ఇంట్లో చేతితో కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే దగ్గరగా కుట్టుకోవాలి, లేదంటే అందులో ఉన్న ఆవాలు బయటకు వచ్చేస్తాయి. సో నేనేంటంటే మిషన్ మీద కుట్టించాను, ఆ పైన మాత్రం ఇంట్లోనే స్టిచ్ చేసేసామన్నమాట. సో ఇలా దగ్గరగా వేసుకోవడం వల్ల ఆవాలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. మన బేబీ నెక్ పెయిన్ రాకుండా ప్రొవిజన్ చూసుకొని ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ చూసుకొని ఇంకొక లైన్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఆవాలు బయటికి రావు, అలాగే బేబీ నెక్కి పెయిన్ కూడా ఉండదు. సో ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే బేబీ నెక్ హెడ్ లేదా తప్పడుగా ఉండకుండా రౌండ్గా ఉంటుంది. చాలామంది చూడండి, మీ పాప హెడ్ ఫ్లాట్గా ఉంది, మీరు క్లాత్ పెట్టట్లేదా, ఇయర్లోకి గాలి వెళ్ళిపోతుంది, ఇలా చాలా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేయడం వల్ల హెడ్ రౌండ్గా రావడమే కాకుండా హెడ్ షేప్ ఒకదానికే కాదు, బేబీకి జలుబు చేసినా లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నా దగ్గున్నా చాలా రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది. ఆవాలలో ఉన్న వేడి వల్ల అది త్వరగా తగ్గడం జరుగుతుంది. అలాగే దీని మీద హెడ్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. చూసారుగా, నేనైతే రెడీ చేసేసుకున్నా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మా బేబీ హెడ్ అయితే దీని మీద పెట్టడం జరిగింది. తనకైతే చాలా బాగా నచ్చిందనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను డైలీ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేయండి. సో ఎప్పుడు దాని మీద పడుకుంటూ ఉంటుంది, అలాగే నిద్రపోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.